సార్ నమస్తే అండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో సర్జరీలు చేశారు. ఈ సర్జరీలు అన్నింటిలో డిఫరెంట్ పేషెంట్లు చూశారు. చాలామంది పేషెంట్లకి ఇంజెక్షన్ ఫియర్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ నీడిల్ చూడగానే భయపడిపోతూ ఉంటారు. అలాంటిది సర్జరీ, మళ్ళీ మత్తు ఇచ్చే ఇంజెక్షను, ఇవన్నీ వాటిల్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు అసలు? ఇదివరకు నేను చెప్పినట్టు మేడం, ప్రీ అనస్థీషియా చెకప్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్ని డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఫిజికల్ ఆస్పెక్ట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ పేషెంట్ అంటే నార్మల్ వర్క్స్ చేసుకోగలుగుతున్నారా, ఏవైనా బ్లడ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దీర్ఘకాలపు వ్యాధులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవడం. అట్ ద సేమ్ టైం మెంటల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ప్రతి పేషెంట్ మీరు ఒక 10 మంది చూస్తే 9 మందికి మీరు అన్నట్టు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లైక్ ఫియర్ ఆఫ్ నీడిల్స్ డెఫినెట్లీ ఉంటుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ ఇస్ ఐ షుడ్ నాట్ నో ఎనీథింగ్, నాకేం తెలియకూడదు. బట్ ఫస్ట్ టు స్టార్ట్ అనస్థీషియా ప్రాసెస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఐవి క్యాన్లో పెట్టడం కంపల్సరీ. అది ఐవి క్యాన్లో లేని మనం దాని నుంచి డ్రగ్స్ ఇవ్వలేము. ఆ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత మనం మాస్క్ పెడతాం. ఆ మాస్క్ తర్వాత మనం ఒక గొంతులో ఒక ట్యూబ్ వేసేసి వెంటిలేటర్ కనెక్షన్, మానిటరింగ్ అవన్నీ సబ్సిక్వెంట్లీ ఫాలో జరుగుతాం. బట్ బేసికలీ ఆ ఐవి క్యాన్లకే ఫోబియా ఉండే పేషెంట్స్ ఉన్నారు చాలామంది. డెఫినెట్లీ మీరు అన్నట్టయితే మన ఫ్యామిలీలో కూడా చూస్తూ ఉంటాము. ట్రూ మ్యామ్. అయితే మన ఫ్యామిలీస్లలో కూడా చూస్తూ ఉంటాం. నాకు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. సో కొన్ని రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు. కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి ఆ రిపోర్ట్స్లో. నేను బెటర్ యూ టేక్ సమ్ ఇంజెక్షన్స్ ఏదో అని అడ్వైస్ చేస్తే, ఇంజెక్షన్ లేకుండా ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్కి తగ్గకపోతే ఇంజెక్షన్. సో అది బేసిక్ మెంటాలిటీ, అది సైకాలజీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. నీడిల్ ఫియర్స్ అనేది డెఫినెట్ సర్వసాధారణం. సో దాన్ని ట్యాకిల్ చేసేది కూడా ఒక ఆర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ దమ్. ఇప్పుడు మనకు ప్రిక్స్కి మనకు ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా వచ్చాయి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అండ్ ఫ్యూచర్లో మనకేమి ఇబ్బందులు పెట్టకుండా ఉండే ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అనస్థీషియాలో డెవలప్మెంట్స్లో భాగంగా ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నంబింగ్ క్రీమ్ అనేది ఉంటూ ఉన్నాం. నంబింగ్ క్రీమ్. సో దాన్ని మనకు వైడ్లీ ఎక్స్పోజ్డ్ మంచి లైన్ చూసుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది సెలెక్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. దాంట్లో కూడా అంటే సన్న తీగలాగా ఉండే వెజల్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు ఎప్పుడైనా కానీ. కొంచెం అట్లీస్ట్ ప్రామినెంట్గా ఉండి దానిలో నుంచి మెడికేషన్స్ వెళ్ళేటట్టు ఉండాలి. అట్లీస్ట్ ఆ లైన్ 48 to 72 hours అన్న పని చేయాలి మనకి. బికాస్ సర్జరీ అదే తెలియాలి. ఎస్, అబ్సల్యూట్లీ. సో అది సెలెక్ట్ చేసి దానిపైన క్రీమ్ అప్లై చేసి ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆపోజిట్ హ్యాండ్లో కూడా చెక్ చేసుకోవడం. ఇక్కడ ఫెయిల్ అవుతే నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సో ఇది కూడా చూసుకోవడము. దీంట్లో కూడా ఏదైనా వెయిన్ని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా నంబింగ్ క్రీమ్ పెట్టడం. నంబింగ్ క్రీమ్ తోటి నార్మలీ అప్లైడ్ డోసెస్లో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నార్మల్గా అప్లై చేసి అది 30 to 45 minutes అలాగే వదిలేస్తే ఆ ఏరియా నంబ్ అయిపోతుంది. అంటే తిమ్మిరిలాగా అయిపోతుందా? జస్ట్ ఓన్లీ లోకలైజ్డ్ ఆ ఏరియా మట్టుకు మాత్రమే ఒక నమ్నెస్ వస్తుంది అన్నమాట. సో మనము ఆ నమ్నెస్లో మనం ప్రిక్ చేసి మన ఐవి క్యాన్లో పెట్టేసుకొని దాన్ని ఫిక్స్ చేసేసుకొని దెన్ అకార్డింగ్లీ మెడికేషన్స్ ఇవ్వడం. ఈవెన్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్, మనం వ్యాక్సిన్స్ కానీ ఏవైనా మల్టీవిటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ లైక్ విటమిన్ డి. సో ఇది నంబింగ్ క్రీమ్ ఎప్పటి నుంచో ఉంది మేడం. బట్ యూసేజ్ కొత్తగా వచ్చింది. ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్లలో కానీ కాస్మెటిక్ క్లినిక్స్లలో కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయడము జరుగుతుంటుంది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే డేస్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మా ట్రెడిషనల్ టీచింగ్లో అప్పుడు ఈ నంబింగ్ క్రీమ్స్ గురించి దాని గురించి చెప్పడము, దాని తర్వాత స్లోగా వీటిని యూజ్ చేయడము. బట్ నౌ ఇప్పుడు పాపులర్గా అవైలబుల్ అండ్ ఈజీలీ అప్రోచబుల్ అండ్ అంటే ఓవర్ ద కౌంటర్ దొరకవు. ఏ అనస్థెటిక్ సొల్యూషన్ మనకి బయటికి వెళ్ళి ఫార్మసీలో నాకు నంబింగ్ క్రీమ్ ఇవ్వాలి అంటే ఇవ్వరు. బట్ హాస్పిటల్స్లో అండర్ సూపర్విజన్ క్రిటికల్ ఏరియాస్ లైక్ ఐసీయూ, ఎమర్జెన్సీ, ఓటీస్ అండ్ క్లినిక్స్లలో క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ ఉన్న క్లినిక్స్లలో, ఫార్మసీస్లలో ఇవి దొరుకుతాయి, కాస్మెటిక్ ప్రొసీజర్ క్లినిక్స్. సో అది అప్లై చేసి 30 to 45 minutes వదిలేసేసి దెన్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసుకోవడం. ఈవెన్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ నడుముకి ఇచ్చేవి కానీ
పైన చేతికి ఆమ్కి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ వాటికి కూడా ఆ ఏరియాని అప్లై చేసి నమ్ చేసుకొని 30 to 45 minutes తర్వాత ప్రొసీజర్ చేసుకుంటాం. మనం స్పైనల్ అనెస్థీషియా వెన్నుపూస దగ్గర ఇచ్చేదానికి కూడా ఒకవేళ పేషెంట్కి హాఫ్ ఇయర్ ఉంది అంటే కూడా ఆ ఏరియా నంబింగ్ క్రీమ్తో అప్లై చేసేసి దాని తర్వాత ప్రొసీజర్కి వెళ్ళాలి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ అన్నమాట. అంటే మీరు చెప్పిన ప్రకారం ఒకసారి పెట్టిన దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం అంటే వాళ్ళకి కరెక్ట్గా తెలియలేదు. ఆ నరం దొరకలేదు, పిడికిలి బిగించి కొట్టడాలు, ఇవి చాలా నరము దొరికించుకోవడము అంటే వెయిన్ని దొరికించుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ మేడం. అవును. దాంట్లో సెలెక్షన్ ఆఫ్ ద వెయిన్, సెలెక్షన్ ఆఫ్ ద ఐవి క్యాన్లా సైజ్ కూడా. అంటే పిల్లలకేమో ఎల్లో కలర్ క్యాన్లాలు, బ్లూ కలర్ క్యాన్లాలు సెలెక్షన్ చేస్తామన్నమాట. అదే కొంచెం అడల్ట్ సైజ్కి వచ్చేసరికి పింక్ సైజ్ క్యాన్లా. అదే మనకు పెద్ద సర్జరీ ఉంది, కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలి, మిగతా మెడికేషన్స్ ఎక్కువ ఇవ్వాలి అంటే గ్రీన్ క్యాన్లా. దీని నుంచి ఇంకా పెద్ద క్యాన్లా ఉంటుంది గ్రే కలర్ క్యాన్లా, దాంతో బ్లడ్ ఇవ్వడం కానీ అలాంటివి. సో ఇవన్నీ డిఫరెంట్ సైజెస్, టైప్స్ ఆఫ్ ఐవి క్యాన్లా. వీటిని మనం దాంట్లో మళ్ళీ వెయిన్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ మీరు బ్లూ కలర్ చిన్న క్యాన్లా ఉన్నది, బటర్ఫ్లై క్యాన్లాస్ కూడా ఉన్నాయి, అవి కూడా చిన్న క్యాన్లాస్ అన్నమాట. సో చిన్న వెయిన్స్ ఉంటే ఆ చిన్న క్యాన్లాస్ సరిపోతుంది. పెద్ద క్యాన్లా సపోజ్ 16 gauge 18 gauge బ్లూ మన గ్రీన్ కలర్ క్యాన్లా కానీ గ్రే కలర్ క్యాన్లా కానీ వెయిన్ ఏమో చిన్నగా ఉంది, ఆ క్యాన్లా సైజ్ ఏమో పెద్దగా ఉంది అనుకోండి, అది ఫిట్ అవ్వదు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడం ప్రొసీజర్ అలాంటివి చేయాల్సి వస్తూ ఉంటుంది. సో సెలెక్షన్ ఆఫ్ వెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐవి క్యాన్లా కూడా ఒక ప్రొసీజరే, దానికి కూడా కొన్ని ప్రోస్ కాన్స్, కొన్ని ప్రిపరేషన్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఏరియాని క్లీన్ చేసుకోవడం, స్టెరైల్గా ఒక 2 minutes వెయిట్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఇదన్నీ చేసే ముందు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం దట్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ గోయింగ్ టు ప్రిక్, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, అదంతా అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకొని దెన్ ప్రొసీజర్కి వెళ్ళడం. సో దిస్ ఈజ్ అన్ ఆర్ట్. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. డెఫినెట్లీ డౌన్ ద లైన్ మనకి నంబింగ్ క్రీమ్స్ ఇవి డెఫినెట్లీ కామన్ యూసేజ్లో. అంటే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్స్ సార్, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ బాగా వాళ్ళ సీనియర్సే వాళ్ళ క్యానెలా పెట్టలేకపోయారు, నేను పేరు చెప్పలేను కానీ అట్లాంటిది నేను రోడ్డు పక్కన ఒకసారి హెల్త్ బాగోకపోతే వెళ్తే అతను పెట్టారు సార్, ఆర్ఎంపీ డాక్టర్స్ అంట, ఇంత చిన్న పెయిన్ కూడా రాకుండా పెట్టారు. అది డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ క్లినికల్ సినారియోస్ ఒకటి, సెలెక్షన్ ఆఫ్ ద వెయిన్స్ ఒకటి, సెలెక్షన్ ఆఫ్ ద ఐవి క్యాన్లా ఒకటి, అండ్ వాట్ పర్పస్ ఆర్ వి పుట్టింగ్ ఇట్ ఫర్, హౌ లాంగ్ వీఆర్ యూజింగ్ ఇట్, అండ్ ఎంత ఫాస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పేషెంట్ సెలెక్షన్. పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ విల్ కమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే ఆ పేషెంట్తో కమ్యూనికేట్ చేయడము, ఒక 2-3 minutes స్పెండ్ చేయడము, ప్రొసీజర్ ఏం పర్ఫామ్ చేస్తున్నాము, ఎలా ఉండడం, వాళ్ళ అప్రిహెన్స్ని అలే చేయడము, కూల్ చేయడము, ప్రాపర్ పొజిషన్ పేషెంట్ని పెట్టడము, అట్ ద సేమ్ టైం మనం ఐవి క్యాన్లా పెట్టేటప్పుడు మనం కూడా ప్రాపర్ పొజిషన్లో ఉండడము. అండ్ దాని తర్వాత నంబింగ్ క్రీమ్స్, ఇప్పుడు వచ్చిన నంబింగ్ క్రీమ్స్ అవి అప్లై చేయడం. ఒకవేళ 2 anxious పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఆ నంబింగ్ క్రీమ్ అప్లై చేయడము. ఆ వెయిన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద వెయిన్ ఐవి క్యాన్లా ఈజ్ డెఫినెట్లీ ఎసెన్షియల్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.